పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అక్టోబర్ 25 కథోలిక తిరుసభ దంపతులు వేద సాక్షులు అయినటువంటి పునీతులు క్రిసంతు మరియు దరియా వీరి పండుగను కొనియాడుతుంది. 3వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలో అన్య మతంలో జన్మించినటువంటి క్రిసంతు తాను విద్యను అభ్యసించేటప్పుడు ప్రభువు పట్ల ఆకర్షితులయ్యారు. అదేవిధంగా తండ్రిని ఎదిరించి తన యొక్క ఆస్తిపాస్తులను వదిలిపెట్టి ఒక అన్యమతస్థురాలైన దరియాను వివాహం చేసుకొని ఆమెను కూడా కథోలికురాలిగా చేర్చి విశ్వాసం అందు దంపతులు ఇద్దరు ఎంతో ఎదిగారు. ఈ విధంగా దంపతులు ఇద్దరు ప్రభువు కోసం తమ యొక్క రక్తాన్ని చిందించి వేద సాక్షులుగా గొప్ప పునీతులుగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఇటువంటి గొప్ప దంపతులు పునీతులు వేద సాక్షుల జీవితం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత క్రిసంత్ గారు ఈజిప్టు దేశంలో మంచి పేరు గల కుటుంబంలో జన్మించి 3వ శతాబ్దంలో జీవించారు. తండ్రి రోమ్ నగరానికి వలసగా వచ్చినప్పుడు కుమారుణ్ణి కూడా వెంట తీసుకొని వచ్చారు. రోమ్లో విద్యను నేర్చుకొని యువకుడైన క్రిసంత్ గారు క్రీస్తును గురించి, వారి దైవత్వం, రక్షణ భాగ్యం గురించి అర్థం చేసుకొని ఇప్పటి వరకు తాను జీవించిన వ్యర్థ జీవితం, అర్థం లేని అన్య దేవతలకు పూజించడం అని అసహించుకొని పశ్చాత్తాపపడి దేవుడిని క్షమాపణ వేడుకున్నారు. అనంతరం తండ్రి వద్దని చెప్పుచున్నా వినకుండా జ్ఞానస్థానం తీసుకున్నారు. ఏదైనా పాపపు ఊబిలో దించితే కానీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడు అని తలంచి తండ్రి క్రిసంతును వ్యభిచారం అనే పాపం చేయమని ప్రోత్సహించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది. క్రిసంత్ గారు ఒక గ్రీకు మహిళను పేరుకు మాత్రం వివాహం చేసుకున్నారు. ఆమె పేరు దరియా. ఆమె కూడా నిజదేవుని లక్షణాలు భర్త ద్వారా తెలుసుకుంది. సత్యం, జీవం, మార్గం, ద్వారం, వెలుగు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని విశ్వసించి తాను కూడా జ్ఞానస్థానం పొందుకుంది. క్రిసంత్ దరియా గారు భార్యాభర్తలు అయినప్పటికీ కేవలం ఒకరికి ఒకరు సహాయ సహకారులతో స్నేహితులుగా జీవించాలి అని అనుకున్నారు. కామం, క్రోధం ఇలాంటి వాటికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా సొంత ఇష్టంతో శారీరక సంబంధం లేకుండా పవిత్రతతో దైవాంకితులుగా జీవించాలని ఒకరికి ఒకరు వాగ్దానం చేసుకున్నారు. ఆ మాట పైననే నిలబడ్డారు. ఆదర్శ జీవితం, క్రైస్తవ విశ్వాసంతో సహజశీలిగా జీవించే క్రిసంత్ గారిని రాజపాలకులు నిర్బంధించారు. కానీ వారి ప్రవర్తనకు మారుమనసు పొందుకున్న జడ్జి గారు ఆయన భార్య మరియు 78 మంది సైనికులు విశ్వాసులుగా మారి జ్ఞానస్థానం స్వీకరించారు. కానీ వారు కూడా రాజుగారి ఆజ్ఞతో వేదసాక్షి మరణానికి సంతోషంగా తన మెడను వంచారు. ఆ మరుక్షణం వధింపబడ్డారు. క్రిసంత్ గారు చెరసాలల్లో బంధింపబడి ఉండగా వారి కన్య సతీమతి దరియా గారిని భటులు ఒక ఊరి విరుపల వేశ్యగృహలో తరలించారు. అక్కడ ఆ అమ్మ ప్రాణాన్ని ఒక అడవి సింహం వచ్చి రక్షించినట్లుగా చెప్పబడుతుంది. క్రిసంత్ గారు మరియు దరియా గారు రాజు ఆదేశంపై రాళ్లతో కొట్టబడి చంపబడి రోమ్ నగరానికి ఒక పెద్ద ఇసుక గోతిలో పాతిపెట్టబడ్డారు. వారిది గొప్ప వేద సాక్షి మరణం. ప్రభువును అనుసరించడంలో వెనుకకు తిరిగి చూడని ఈ దంపతుల వలె ప్రతి కుటుంబం తయారగునట్లుగా మనం ప్రార్థించుదాము. దేవా, కథోలిక తిరుసభలో ఈరోజు మేము కొనియాడుతున్నటువంటి దంపతులు పునీతులు అయినటువంటి క్రిసంత్ మరియు దరియా గారిని మాకు ప్రసాదించినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ ఇద్దరు దంపతులు మీ అందు అచంచలమైన భక్తి విశ్వాసం కలిగి ఉండి మీ సేవకులుగా ఏ విధంగా జీవించారో ప్రతి కథోలిక దంపతులు భార్యాభర్తలను కూడా అదే విధంగా తయారు చేయండి. క్రిసంత్ గారు మిమ్మలను అనుసరించడం కోసం ఏ విధంగా తన తండ్రిని ఎదిరించి తాను చేసుకున్నటువంటి భార్యను మీ వైపు ఏ విధంగా మరల్చారో
ప్రతి కుటుంబంలో కూడా భార్యకి భర్త, భర్తకి భార్య తమకు ఉన్నటువంటి కుటుంబంలో అన్యులను మీ వైపు మరల్చ విధముగా వారికి శక్తిని ప్రసాదించండి. క్రిసంతు మరియు దరియా వలె కడవరకు విశ్వాసంగా ఉండి కుటుంబంతో మీ దరి చేరే భాగ్యమును ప్రతి కథోలిక క్రైస్తవ కుటుంబానికి ప్రసాదించమని క్రిసంతు మరియు దరియా మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాథుడైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రిసంతు మరియు దరియా గారా మా కొరకు ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.